పొందుటయే నా తండ్రి చిత్తము. గట్టిగా చప్పట్లు కొట్టి ప్రభుని మైపరచండి. ఈ మాట అర్థమైన ఒకసారి ప్రభుని మైపరచండి ప్రియులారా. ఏమిటి? కుమారుని చూచి ఆయన విశ్వాసముంచు ప్రతి వాడును నిత్య జీవము. పరలోకానికి ఉన్న మరొక పేరు ఏమిటంటే నిత్య జీవం. ఇంగ్లీష్లో ఇటర్నల్ లైఫ్ అన్నారు. ఏమిటి నిత్య జీవం అంటే? ఎల్లప్పుడూ జీవించే జీవితము. అమ్మా, ఈ లోకంలో నీ జీవితం ఎంతో నీకు తెలియదు. 30, 40, 60, 70, 80 ఎంతో నీకు తెలియదు. ఎంత జీవించినా రాలిపోక తప్పదు, చనిపోక తప్పదు. కానీ చావులేని దేశం ఒకటి ఉంది, చావులేని పట్టణం ఒకటి ఉంది, నీవు దేవదూతలాగా ఉండే పట్టణం ఒకటి ఉంది, యుగ యుగాలు దేవునితో జీవించే పట్టణం ఒకటి ఉంది. అదే నిత్య జీవము, అదే పరలోక రాజ్యము. గట్టిగా చప్పట్లు కొట్టి ప్రభుని మైపరచండి ప్రియులారా. దేవుని చిత్తమేమిటి? దేవుని చిత్తమేమిటి? నీవు రక్షణ పొంది వాక్య ప్రకారం జీవించాలి, నంబర్ 1. రెండవది, వాక్య ప్రకారం జీవిస్తూ పరిశుద్ధంగా ఉండాలి. ఎటువంటి పాపము, ఎటువంటి కల్మషము నీలోకి రావటానికి వీల్లేదు. నీవు గనక ఈ 2 చేయగలిగితే, యేసుక్రీస్తు రక్తముతో కడగబడి వాక్య ప్రకారము జీవిస్తూ పరిశుద్ధమైన జీవితాన్ని కొనసాగిస్తూ ఉంటే దేవుడిచ్చే బహుమానం ఏమిటంటే పరలోక రాజ్యము. గట్టిగా చప్పట్లు కొట్టి ప్రభుని మైపరచండి.